to be Sinu the Traveler. నమస్కారం అండి రామారెడ్డి గారు. నమస్తే అండి. మా ఛానల్ స్వాగతం అండి. నేను తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామానికి చెందినటువంటి మేడపాటి వెంకటరామారెడ్డి గారిని ఈ రోజున మన స్టూడియోకి పిలవడం జరిగింది. ఆవులకు సంబంధించిన లంపీ స్కిన్ వైరస్ సంబంధించి ఈయన హోమియోపతి వైద్యం ద్వారా ఎన్నో ఆవులను రక్షించారు. ఈయన అలాగే ఆస్ట్రాలజర్ కూడా. ఇప్పుడు 2024లో జరిగే ఎన్నికల ఫలితాల గురించి, ఎన్నికల్లో మనకి ఎవరు సీఎంగా ఉంటారనే విషయంపై ఈయన్ని ఆస్ట్రాలజీ ద్వారా వారి జాతకాలు చూసి మనం చెప్పమని చెప్పేసి మన ప్రేక్షకుల కోసం చెప్పి నేను అడగడం జరిగింది. దానికి ఆయన ఒప్పుకున్నారు. అయితే ఆయన ఇప్పుడు మన ముందున్నారు. అయితే 2024 ఎలక్షన్లో ఎవరు మనకి సీఎంగా రాబోయే అభ్యర్థి అనేది, సీఎంగా రాబోయే చంద్రబాబు నాయుడు అవుతాడా, లేదంటే పవన్ కళ్యాణ్ అవుతాడా, లేదంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అవుతారన్న విషయాన్ని ఈయన ఇప్పుడు తెలియజేస్తారు. నమస్తే సార్. నమస్కారం అండి. మీకు మీ ఛానల్కి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. నా పేరు మేడపాటి రామారెడ్డి. నాది హలో టైమ్ టీ యూట్యూబ్ ఛానల్ అండి. ఆవులకి ఏదైనా వైరస్ లాంటివి ఇతర సమస్యలు ఏదైనా వస్తే హలో టైమ్ టీ యూట్యూబ్ ఛానల్ అందరూ రైతాంగం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు దాంట్లో ఏదైనా కొత్త వైరస్లు వస్తుంటే దాంట్లో పెడుతూ ఉంటాను. అలాగే దూర ప్రాంతం ఉండేటువంటి వాళ్ళు నాకు కాంటాక్ట్ చేస్తే నేను ఫోన్లో ఆ వ్యాధికి అక్కడ మందులు చెప్పడం కానీ, అక్కడ దొరకకపోతే కొరియర్లో పంపించడం కానీ చేస్తానండి. సరే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అడిగినటువంటి 2024 ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎవరవుతారు అని అడిగారు. జ్యోతిష శాస్త్రం అనేది చాలా అనంతం, చాలా విశ్వం అండి. ఇక్కడ నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి నేను కామెంట్స్ అనేవి చేయట్లేదండి. నాకు వచ్చినటువంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు సేకరించిన తర్వాత దాన్ని జాతక చక్రం వేసిన తర్వాత మాత్రమే మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే అందులో పెద్ద ఆయన కింద చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని మనం పరిగణనలో తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 20వ తారీఖు 4వ నెల 1950 కృత్తికా నక్షత్రంలో పుట్టారండి. మేషలగ్నం. మేషలగ్నం అయితే మేష లగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడు కన్యలో ఉన్నాడు కేతుతో కలిపి. లగ్నంలో రవి ఉచ్చ స్థితిలో ఉండి బుధుడితో కలిపి ఉన్నాడు. అయితే ఇక్కడ బేసిక్గా చిన్న విషయం మీకు ఉదాహరణ చెప్తే ఆస్ట్రాలజీ అంత గొప్పదా అని మీకు అనిపిస్తుంది. ఏ వ్యక్తి అయినా ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చినప్పుడు వ్యాపారం, ఉద్యోగం, ఆర్థికమైనటువంటి సమస్యలు, ఆరోగ్యం బాగోలేదని మాత్రమే వస్తూ ఉంటారు. మీరు అడిగినటువంటి ప్రశ్నను బట్టి వాళ్ళ వ్యక్తిగత జాతకం చూసేటప్పుడు లగ్నాన్ని బట్టి మనం పరిశోధన చేసి, అమ్మ నీకు ఈ సమస్య ఉంది, దీనికి ఈ సమస్యకి ఇది పరిష్కారం అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయంగా మీరు అడిగారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేష లగ్నానికి రాజ్యాధిపతినటువంటి శనేశ్వరుడు సింహరాశిలో ఉన్నాడండి, పంచమ ప్లేస్లో. అయితే 2019 వరకు శని మహాదశ నడిచిందండి. 2003లో స్టార్ట్ అయిన శని మహాదశ 2019 వరకు నడిచింది. ఇది రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి గ్రహం. మంచి ప్లేస్లో ఉన్నారు ఆయనకి. సో 2019 తర్వాత బుధ మహాదశ ఆయనకి స్టార్ట్ అయింది. బుధుడు ఈ లగ్నానికి యాంటీ అయినటువంటి ఆయన. మేష లగ్నానికి కుజుడు ప్లస్ ఇప్పుడు జరుగుతుండేటువంటి దశ బుధుడికి ఫుల్ యాంటీ అండి. దానివల్ల 2024లో చంద్రబాబు నాయుడు గారికి సీఎం అయ్యే అవకాశం లేదు. అంటే ఈ రాజయోగం మనకు 2019 తోటే ముగిసిందంట, అయిపోయిందని నా విశ్లేషణ. అయితే ఈయన ప్రత్యర్థి ఎవరు అనే దాన్ని కూడా మనం విశ్లేషణ చేయాలి కదండి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారిది 21/12/1972 ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, కన్యా లగ్నంలో జన్మించారు ఈయన. అయితే లగ్నాధిపతి
రాజ్యాధిపతి అయినటువంటి బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడండి. చంద్రబాబు నాయుడు గారికి 2019తో శని మహాదశి రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి శని మహాదశి ఎండ్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారికి 2019 నుంచే బుధ మహాదశి స్టార్ట్. ఓకే అండి. మీకు ఒక చిన్న క్లారిటీ చెప్తాను. 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాదరణ చాలా ఉంది. సానుభూతి అయితే కానివ్వండి, యువకుడని కానీ ఏ పరంగా చూసినా కుమారుడిగా చాలా ఫాలోయింగ్ ఉంది. అయితే రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి శని మహాదశి చంద్రబాబు నాయుడు గారికి జరుగుతుంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు అయినటువంటి వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా సానుభూతిని కూడా పక్కన పెట్టి మన గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం కాల్కులేట్ చేస్తామో ఆ గ్రహాలు ఆ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది 2014లో. అప్పుడు అంత సానుభూతిలో కూడా అంత సానుభూతిలో అంత ఫాలోయింగ్ లో ఉన్నా కూడా గ్రహస్థితిని అనుకరించి ఆయనకి ఆ రోజున ఆ సానుభూతి కూడా మనకి ఆయనకి వర్కౌట్ అవ్వలేదు. ఎస్, అది 2019తో ఆయనకి ఎండ్ అయిపోయింది. ఈయనకి 2019తో స్టార్ట్ అవడంతో ఈ బుధుడు అనేటువంటి గ్రహం 17 సంవత్సరాలు ఉంటాడండి. 17 సంవత్సరాలు. సో నాకున్న పరిజ్ఞానం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 2024లో సీఎం అవుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఈ జాతక గోచార రీత్యా మొత్తం ఇప్పుడు మనకైతే 24లో జగన్ గారే సీఎం అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి మీ రాష్ట్రాలకు సంబంధించి మా రాష్ట్ర ప్రజలకి మన కాబోయే సీఎం ఎవరు అనేది మనకు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్కారం.